గుడ్ మార్నింగ్ అండి. హ్యాపీ శ్రీరామనవమి అందరికీను. ఇవాళ నేను పులిహోర చేస్తున్నానండి నైవేద్యం కోసం. గుళ్ళో ప్రసాద పులిహోర ఎలా చేస్తారో అలానే చేస్తాను, చూసి చేసింది. ముందుగా నేను ఆయిల్ వేసుకొని పల్లీల్ని వేపుకొని తీసేసుకుంటానండి. చూడండి, పల్లీల్ని బాగా వేపుతూ ఉన్నాను. అది కొంచెం రంగు వచ్చాక కరివేపాకు కూడా వేసుకుంటాను. అది ఇప్పుడు తాలింపు వేసుకుంటున్నానండి. ఆ ఆయిల్లో కొంచెం ఇంగువ వేసేసానండి, తీయలేదు. దాని తర్వాత తాలింపు దినుసులు కూడా వేసుకున్నాను చక్కగా. సో తాలింపు దినుసులు వేసుకున్నాక పచ్చిమిరపకాయలు అక్కర్లేదు, కానీ నాకు ఇష్టం అండి పచ్చిమిరపకాయలు పులిహోరలో. అందుకని నేను ఘాట్లు పెట్టుకొని పులిహోర కోసం అని పచ్చిమిరపకాయలు వేశాను. సో అవి కూడా కాస్త వేగుతున్న టైంలో మనం ఇప్పుడు ఇంకోటి చేయాలండి. చక్కగా పసుపు, ఉప్పు వేసుకోవాలి. సో పసుపు కొంచెం ఎక్కువే వేసుకుంటానండి, ఎందుకంటే ఇది చింతపండు పులిహోర, కొంచెం పసుపు ఎక్కువ వేస్తాం. దాని తర్వాత ఉప్పు వేసుకుంటున్నానండి. సో గల్లుప్పు వాడతానండి నేను, మామూలు ఉప్పు వాడను. సో గల్లుప్పు ఒక స్పూన్ వేసుకున్నాను. తగ్గితే అప్పుడు మామూలు ఉప్పు వేసుకోవచ్చని. దాని తర్వాత ఇదే సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ అండి. చింతపండు పులుసు చక్కగా పోసుకొని హై ఫ్లేమ్లో పెట్టి దగ్గరికి వచ్చేటట్టు మరిగించుకోవాలండి. సో అది దగ్గరికి రావాలి. దీంట్లో చూడండి, మెంతి పొడి అండి, అది మెంతి పొడి వేసుకున్నాను. దాని తర్వాత ఇదిగో ఆవు పిండి అండి. ఇవే సీక్రెట్స్ అండి పులిహోర అంత బాగా రావటానికి. సో ఆవపిండి కూడా వేసుకున్నానండి. చిన్న బెల్లం ముక్క కూడా వేసుకుంటున్నాను. బాగా మరిగాక దగ్గరికి వచ్చాక అప్పుడు మనం పులిహోర కలుపుకోవాలి. చూడండి, అన్నం వేడివేడిగానే ఉందండి. వేడివేడి అన్నంలో మరీ వేడిగా కాదు, కొంచెం వేడిగా. చూడండి, అలా చిక్కగా రావాలి. మన చింతపండు పులుసు వేసుకుంటున్నానండి చక్కగా. సో చింతపండు పులుసు వేసుకొని బాగా కలుపుకోవాలి. దాంతోపాటు మనం వేపు పెట్టుకున్నటువంటి పల్లీలు, దాంతోపాటు కొన్ని జీడిపప్పులు కూడా వేసాను. చిన్నపిల్లలు ఉన్నారు కదా, కొంచెం బాగుంటుందని. సో ఆ జీడిపప్పులు అన్నీ కలిపి చక్కగా కలుపుకోవాలి. చూడండి, మన గుజ్జుని, చింతపండు పులుసు మొత్తం ఈవెన్గా మనకు అప్లై అవ్వాలండి. సో చాలా జాగ్రత్తగా, మళ్ళీ ఎక్కువసేపు పిచ్చి పిచ్చిగా కలిపామనుకోండి, ఏమవుతుందంటే అన్నం చితికిపోతుంది. అలా చితికిపోకూడదు. సో చక్కగా కలుపుకోవాలి. నాలాగా చూడండి, ఎంత చక్కగా నీట్గా స్లోగా కలుపుకుంటే మనకు చింతపండు పులిహోర సిద్ధమైపోతుంది. మన గుడిల్లో పెట్టేటువంటి పులిహోర స్టైల్లో ఆ రుచి మనకు అందుతుంది. ఇళ్ళల్లో మనం ఎప్పుడు కూడా ఆవపిండి, మెంతిపిండి కలుపుకోండి. ఆ ఆవపిండి, మెంతిపిండి వల్లే మనకేమవుతుంది అంటే ఆ టేస్ట్ అనేది వస్తుంది. చూడండి, చక్కగా ఎక్కడ కూడా మెతుకు విరిగిపోకుండా చక్కగా జాగ్రత్తగా కలుపుకుంటున్నానండి. ఈజీ ప్రాసెస్. చింతపండు పులిహోర ఇలా చేసుకొని తింటే నిమ్మకాయ పులిహోర కన్నా చాలా బాగుంటుందండి. ఇది నిమ్మకాయ పులిహోరలో నిమ్మకాయ మాత్రమే కలుపుతాం, తాలింపు వేస్తాం, కొంచెం పసుపు, ఉప్పు వేస్తాం. కానీ ఇలా పులిహోరలో చూసారుగా ఎన్ని ఇంగ్రీడియంట్స్ కలిపామో, చాలా బాగుంటుంది. చూడండి, ఫైనల్గా పులిహోర ఇలా వచ్చిందండి. మీరు కూడా చేసుకొని దేవుడికి పెట్టుకొని రాముల వారి కృపకి
ఉండండి. హ్యాపీ శ్రీరామనవమి. బాయ్.